సరిగ్గా 14 ఏళ్ల కిందట ఇదే రోజు విద్యుత్ కోసం అవస్థలు పడుతున్న ప్రజలు, రైతులతో పాటు ప్రతిపక్షాలు నిరసన చేపట్టాయి. చంద్రబాబు ప్రారంభించిన విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఆనాడు వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు బషీర్బాగ్ చౌరస్తాలో గుమికూడిన ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 3 ప్రాణాలు కోల్పోయారు. నాటి ఘటన తలుచుకుంటే నేటికి ఒళ్లు గగురు పొడుస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విద్యుత్ ఉద్యమంలో అమరులైన వారికి ఆయన నివాళులర్పించారు. రైతులు, ప్రజలు, ప్రతిపక్షాలు అన్ని కూడా ఏకమై బషీర్బాగ్ లో చంద్రబాబు నాయుడు గారి కరెంటు ఛార్జీల నిర్ణయానికి వ్యతిరేకంగా బషీర్బాగ్ లో ధర్నా చేస్తే పిట్టల్ని కాల్చినట్టు కాల్చాడు చంద్రబాబు నాయుడు గారు. పిట్టల్ని కాల్చినట్టుగా రైతులను కాల్చి చంపిన వైనాన్ని నిజంగా తలుచుకుంటేనే వెంట్రుకలు లేసిన పడతాయి. ఇటువంటి అమరవీరులకు ఇవాళ నివాళులు అర్పించడం మాకు కూడా ఆ అమరవీరుల స్ఫూర్తి కోసం మాకు కూడా ఇది ఎంతో కీలకం. విద్యుత్ ఉద్యమంలో అసువులు బాసిన వారి గుర్తుగా బషీర్బాగ్ చౌరస్తాలో స్తూపం నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అనుమతించారు. ఉద్యమంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించారు. బషీర్బాగ్ ఘటనలో ప్రాణత్యాగం చేసిన అమరులకు వామపక్ష పార్టీల నేతలు ఘన నివాళులు అర్పించారు. నాడు విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని నేటి ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలని నేతలు హెచ్చరించారు.